సెక్షన్ 498A ఫస్ట్ గా ఇన్వోక్ చేసేది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్. అందులో ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు, మానిటరీ రిలీఫ్ అంటారు, కస్టడీ ఆర్డర్ అంటారు, రెసిడెన్స్ ఆర్డర్ అంటారు. మీ ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి ఆర్డర్ తీసుకొస్తారు. ద నెక్స్ట్ మూమెంట్ యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ పేయింగ్ ద డౌన్ పేమెంట్, యువర్ హార్డ్ అండ్ మనీ ఆఫ్ ఆల్ EMI goes into the toss. You will be out of your house. దాని తర్వాత అలా ఆగకుండా మళ్ళీ సెక్షన్ 125 ఆఫ్ CRPC కింద అడిషనల్ మెయింటెనెన్స్ అంటారు. సెక్షన్ 406 కింద ఇది ఇచ్చినము అది ఇచ్చినము అని చెప్పి దే విల్ లీస్ట్ ఇలా మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ he will be pressurized into అన్ని వదిలేసుకొని లాస్ట్ కి సిస్టమ్ ఏమంటదనంటే గో ఫర్ ద కాంప్రమైజ్. నేనంట అది కాంప్రమైజ్ కాదు, నేనంట నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే ఒక రాన్సమ్. ఇవన్నీ కూడా ఒక కోర్టులో ఉండవు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క కేసు ఫైల్ చేయడం. ఒకసారి క్లయింట్ ని అడిగాను, సో హౌ ఈజ్ యువర్ వీకెండ్ అని చెప్పి. సార్ ప్రతి కోర్ట్ డేట్ నా వీకెండ్ అయిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ అన్నాడు. కానీ దాని వెనుకాల ఉన్న బాధ, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ద్వేషము ఈ సిస్టమ్ పైన, వైఫ్ మీద, అదే విధంగా ఈ మోసాలను, ఈ అబద్ధాలను నమ్ముతున్న సమాజం మీద అతనికి ఉన్న ద్వేషము ఆ నవ్వు వెనకాల నాకు అర్థమైంది.